ఇప్పుడైతే జార్ఖండ్‌లో కాలీఫ్లవర్, క్యాబేజీ ఇంకా పాలకూర ఎక్కడ చూసినా ఆకుకూరలు ఇలాంటివి మంచిగా ఫ్రెష్‌గా దొరుకుతా ఉన్నాయి. తక్కువ కాస్ట్‌కే ఎక్కువ పెద్ద పెద్ద కట్టలైతే ఇస్తున్నారు. అందుకోసం పాలకూర ఎక్కువ తీసుకొచ్చారు మా ఆయన. 10 రూపీస్‌కి పెద్ద కట్ట ఇచ్చేసరికి ఇంకా దీంతో పప్పు చేసినా సరిగ్గా అయిపోదు కదా! అందుకోసం పాలకూర, ఉల్లిగడ్డ కారం అయితే చేశాను. ఇదైతే ఒక రోజుకి పూర్తిగా అయిపోజేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి తెలిసిపోతుంది. ప్యాన్‌లో ఆయిల్ పెట్టేసి ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి బాగా వేయించుకొని పొడి చేసేయండి. అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, చింతపండు, ఉప్పు వేసి కలర్ మారేంత వరకు సరిపోతుంది. దాన్ని కూడా ఆ పొడి ఉన్న మిక్సీకి జార్‌లోనే వేసేసి ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ వేసేసి తిరువాత గింజలు, వెల్లుల్లి, కొంచెం పసుపు బాగా వేగిన తర్వాత పాలకూర అయితే వేసేయండి. పూర్తిగా పాలకూర నీరు ఇంకిపోయి దగ్గర పడిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం అయితే వేసేసి బాగా కలుపుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. నాకైతే చాలా చాలా బాగా కుదిరింది. చపాతీ, దోశ, రోటీ, ఇడ్లీలో కూడా తిన్నాను నేనైతే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.